మనం మార్చలేము. ఈ ప్రపంచ మానవాళిని మనం మార్చలేము. ఎందుకంటే యేసు ప్రభువు ఒక భవిష్యత్తు చెప్పాడు. ఈ మాట నోట్ చేసుకోండి. మనం ఏదో సభలు పెట్టడం వల్ల, మనం ఏదో జ్ఞానాన్ని ప్రకటించడం వల్ల ప్రపంచాన్ని మార్చేయగలను కూడా మార్చలేము. ఎందుకంటే ప్రపంచం అంతా చెడు మార్గాన్ని వెళ్ళిపోతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో భవిష్యత్తు అని చెబుతూ, ఏం జరుగుతుందయ్యా నీ రాకడ ముందు అని తన శిష్యులు అడిగినప్పుడు ఆయన చాలా సూచనలు చెప్పి మత్తయి సువార్తలో ఒక్కటే మాట చెప్పాడండి. ఏంటి ఆ మాట చెప్పాడు తెలుసా ఆయన? చూడండి, మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం అంటే భవిష్యత్తు, ఫ్యూచర్. 2000 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచ భవిష్యత్తు చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? సరే, భూకంపాల కోసం, యుద్ధాల కోసం ఇవన్నీ చెప్పాడు. అదంతా ఒక ఎత్తు అయితే మానవాళి కోసం ఆయన చెప్పిన భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తున్నాడండి? అక్రమము విస్తరించుట చేత. క్రమం ఉండదు ఈ లోకానికి.